పీకలేవని ముందే అర్థం అవుతుందిలే. రాత్రి బాబా బాబా అన్న అదేదో దోమలు గడుస్తున్నాయని బాబా బాబా అన్న. ఏమండి మీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ కిటికీకి కట్టెన్ పెట్టించండి అని? చిత్రం సీన్ వరకు తొంగి తొంగి చూస్తున్నాడు. సరిగ్గా చూడండి, ఆడే గుర్తించుకుంటాడు కట్టేది. ఇక్కడ ఏమి మ్యాటర్ లేదని చెప్పానని అంటారు కానీ బాత్రూమ్ కి డోర్ పెట్టించమని చెప్పా. ఆ చిట్టి బాబు తొంగి 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 చూస్తున్నాడు. చూసాడా? చూడబోయాడా? చూస్తే చంపేయాను. ఎందుకు చూస్తే ఆడేసస్తాడు ఇక్కడ. మీరు ఇలాగే చేసి నేను పుట్టింటికి వెళ్ళిపోతాను. అరే కానీ ఇప్పుడు నీ పుట్టింటి ఎందుకు బయలుదేరావే? మా నాన్న నా మీద బెంగ పెట్టుకున్నాడంట. ఏం పెట్టుకున్నాడు? బెంగ పెట్టుకున్నాడంట. కూతురికి లంగా పెట్టలేదు కానీ లపుట్ నా కొడుకు బెంగ పెట్టుకున్నాడా? దీన్ని పెళ్లి చేసుకోవడం వల్ల నాకు ఏ సుఖం లేదండి. దీని బాబు మా మాంగారు గుళ్ళో పెళ్లి పెట్టాడు. అక్కడ కానుకలన్నీ ఉండిలో వేయండి, చదివించడానికి వచ్చిన వాళ్ళంతా ఉండిలో వేసారు. పేరు శేషు, దీని పేరు కీర్తి. శుభలేఖలో ఏమని వేయాలండి? శేషు కీర్తి వేయాలా? కీర్తి సాగు పెళ్లి కదండి, ఒక్క ఎదవ కూడా రాలేదు. టాబ్లెట్ వేసాను కదా, ఎందుకు ఇట్లా అంటున్నావు? దీనికేం తక్కువ లేదు కానీ మీ వాళ్ళు ఎప్పుడైనా నగా నట్ర ఏమైనా పెట్టారా? నట్ర పెట్టడానికి మాది కళ్యాణి జ్యువెలరీ కాదు, కళ్యాణి టిఫిన్ సెంటర్. బాధపడకో, భార్య అంటే భర్తలో సగభాగమా? దోడు గుర్తుపెట్టుకో. ఏంటి భార్య అంటే సగభాగమా? భర్తలో సగభాగమే. అవునా? మేము నవ్వుతే మేము నవ్వుతామే, మేము ఏడుస్తే మేము ఏడుస్తామే, మేము పైనుంచి కిందికి దూకితే దూకండి ఇంకా ఎక్కువ నవ్వుతాం. చచ్చిపోతున్నాం మీతో కాపురాలు చేయలేక. మైక్ తో గుద్దితే గొంతులకు పోతుంది మైక్. దీనికేం తక్కువ లేదు కానీ పొద్దున సరోజత ఏంటి గొడవ? సరోజినితో గొడవ అంటే ఇప్పుడు పొద్దున్న టిఫిన్ చేసే టైంకి ఎవరైనా వస్తే ఏమంటావు? రండి టిఫిన్ చేద్దాం అంటాం. మధ్యాహ్నం భోజనం టైంకి వస్తే రండి భోజనం చేద్దాం అంటాం. రాత్రి పడుకునేటప్పుడు వచ్చింది రా పడుకుందాం తప్పేముంది ఇందులో? ఇక్కడ ఏం పీకలే అక్కడ. ఏంటి తాగొచ్చారా? ఏంటి మగోడు అన్న తర్వాత తాగడా? ఓ 90 వేస్తాను తప్పేముంది? ఏమండి మీరు తాగే తాగుడికి ఒక కారు కొనుక్కోవచ్చు. అబ్బో మీరు వేసుకుంటే మేకప్ డబ్బులు ఉంటే మనం ఒక హెలికాప్టర్ కొనుక్కోవచ్చు. అరే గుడ్డి, నేను అందంగా రెడీ అయ్యేది నీ కళ్ళకి అందంగా కనబడడానికి. మేము తాగేది కూడా రాత్రులు మీరు మా కంటికి అందంగా కనిపించడానికి. పొద్దుననగా వేస్తారు 90, దాంతోనే వంటలు, దాంతోనే ముక్కులు సీదేసి అదే 90తో రాత్రులు బెడ్రూమ్ లోకి వచ్చేస్తున్నారు. భయం వేసేసి సాయిబు గారితో ఎన్ని తావీజులు కట్టించుకున్నాను చూడండి. రోజు జ్వరం వచ్చేస్తుంది. 90తో దెయ్యులాగా ఇలాగలాగా వచ్చేస్తారు. అదే బయటికి ఊరు అనగానే చూడండి ఎంత అందంగా తయారైంది. అవునా? ఇక్కడ అంతా కుర్రాలు ఉన్నారు కాబట్టి రెడీ అయ్యాను. ఇలాగే ముసలాడా అంటే తెల్లారిపోయింది. అదే మళ్ళీ వెళ్ళడానికి ఏమండి ముసలాడు అంటే ఏదో పీక్తాడు, పీకకుండా తెల్లార్లో కూర్చున్నాడు. భర్తతో మాట్లాడి మైక్ బస్ స్టాండ్ కి ఎవడ పడితే వస్తాడు. ఇట్రా బయట చదువుకో. వీడెవడ ఎలాగొచ్చాడు? బయట చదువుకో అంటే ఏమండి? అబ్బా ఎవరి చుక్క? మీ అక్కరా ఏంటి? మన పిల్లమా? మన పిల్లమేంట్రా? మా ఆవిడి. ఓహో మీ ఆవిడ. ఇంత పేరేంటో? సోనాలి. సత్తు మీద వెనకాల 2 చోట్ల ఉన్న చేత పెట్టి. ఏమండి మీ భార్య చూస్తుంటే నాకు కవిత్వం గుర్తొస్తుంది. దాన్ని చూస్తే నాకు వార్తలు అవుతున్నాయి. నీ కవిత కూడా వస్తుందా? నాకు అది కూడా వస్తుంది. మళ్ళీ అవసరమా? ఏది వస్తుంది? కవిత్వం వస్తుంది. చెప్పు. ఏ డార్లింగ్, నీ గొడుగులో గొడుగై, నీ అడుగులో అడుగై, నీకేం కావాలో అడుగు. దాని మూతుకు అడుగు. ఇందాక ఆయన ఏదో పెట్టాడు, అప్పటి నుంచి కడుక్కోలేదు. ఒరే నాకు తెలియక అడుగుతున్నా. హలో నాకు ఎలాగండు కంగారు పడకని. ఇంతకీ నువ్వేం చేస్తావుంటావు? నేనేం చేయాలి అంతా మా పనుల్లో చేస్తుంటాడు. మీ ఇంట్లో గేదెలు ఎవరు కడుగుతారు? పనులు కడుగుతుంటాడు. అంట్లో ఎవరు తోముతారు? పనులే కడుగుతుంటాడు. మీ ఆవిడతో కాపురం? మా పనులే. తెలుసురా, నువ్వు ఇంత ఉంటావు కానీ విషయం ఏం లేదని తెలుసు. నువ్వు నా గురించి తక్కువ చేసినావు. నేను ఈ మధ్యన పెళ్లి చూపులకు వెళ్తున్నా. ఏంటి పెళ్లి చూపులకు? ఏంటి పెళ్లి చూపులకా? అవును బాబు, పెళ్లి చూపులకు వెళ్తున్నావు కాబట్టి 4 మంచి మాటలు చెప్తాను. ఇప్పుడు మీ అత్తగారు ఫ్యాన్ పెడతానన్నారు అనుకో, నువ్వు ఏసీ అడుగు. వాళ్ళు కార్ పెడతాన్నారు అనుకో, నువ్వు బస్సు అడుగు. వాళ్ళ పిల్లని ఎత్తానంటే వాళ్ళ అమ్మను అడుగు. ఏంటో మాట్లాడే కట్నాల గురించి ఆటల గురించి. ఏమండి రాజారు, మీ ఆవిడ జుట్టిందండి ఇంత అందంగా ఉంది. నీకు లేదా? మీ ఆవిడకి లేదా జుట్టు? ఆవిడే కదండి అడుగుతున్నా. చాలా అందంగా ఏంటని యాక్టింగ్ ఉందో అడుగు. ఏంటని ఇంత అందంగా ఉంది మీ జుట్టు? ఏం చేస్తుంటారు? ఏమండి నేను పొద్దున్నే కుంకుడుకాయ పెట్టేసి స్నానం చేస్తానండి. మధ్యాహ్నం ఎండకి ఇంత ఆయిల్ పెట్టి మర్దన చేసుకుంటానండి. మరి రాత్రికి విగ్గు తీసి మేక తగిలింటది. అది విగ్గారా బొగ్గు? అవన్నీ ఏం ఒరిజినల్ కాదు. ఓ మీదకి వెళ్ళిపోతున్నావు. చెప్పు, అన్ని చెప్పు. నీ దగ్గర ఏం లేదని నేను చెప్పాలా? ఒక ఈవెంట్ లో ఫ్యాన్ దగ్గర ఉంది, విగ్గెళ్ళి అక్కడెక్కడో పట్టదు. తేడానికి 3 రోజులు పట్టింది. నీకు అవసరమా? వెళ్ళిపోతా. మైక్ ఎంత ఉన్నారా? మైక్ అంత లేవు.
సరే ఈ బస్సు రాదు, వీళ్ళేమో ఒకరి తర్వాత ఒకడు వచ్చేస్తున్నాడు. ఉండవయ్యా బస్సు రాలేదు, చెయ్యి పైకి ఏమండి ఇలా వెళ్తే ఒంగోలు వస్తుందా? ఇలా వెళ్తే చెయ్యి నొప్పి వస్తుంది, ఇలా వెళ్ళినా ఒంగోలు వస్తుంది. ఇలా వెళ్ళిపోతాడంటే ఇలా. 10 గంటల బస్సు ఎన్ని గంటలకు వస్తుందండి? ఏంట్రా 10 గంటల బస్సు ఎన్ని గంటలకు వస్తుంది? 10 గంటల బస్సు అని ఆడే అంటాడు. ఎన్ని గంటలకు రావడం ఏంటి? నువ్వేమని చెప్పావా? మరి ఏంటి? నేనేం చెప్పలేదండి. ఏంట్రా? సర్లే, లాస్ట్ బస్ ఎన్ని గంటలకు వస్తుంది? లాస్ట్ బస్ వచ్చే 12 గంటలకు వస్తుంది. ఆ తర్వాత నువ్వు ఏమన్నా వస్తానన్నా మరి లేకపోతే ఆ తర్వాత లాస్ట్ బస్ అన్నా. ఇంతకీ నీకేంటి ప్రాబ్లం ఏంటి చెప్పు. చాలా సిరగ్గా ఉన్నట్టున్నారు. ఏం చెప్పు. అయ్యో కోపడకండి, కొంచెం ఈ అడ్రస్ చెప్పండి. అత్తగారి ఇల్లు ఒంగోలు. మీ అత్తగారు ఏమన్నా అమెరికా ప్రెసిడెంటా? అత్తగారి ఇల్లు ఒంగోలు అనగానే చెప్పడానికి ఆ పిన్నుకోళ్ళు అడ్రస్లు వీధి పేర్లు ఉండవా? ఆర్కే బీచ్ ఎక్కడ ఉంటుంది? ఆర్కే బీచ్ అయితే వైజాగ్ లో ఉంది. చార్మినార్ ఎక్కడ ఉంటుంది? చార్మినార్ అయితే పాత బస్తీలో ఉంది. మరి ఆ రెండు దేశంలో మా అత్తగారి ఇల్లు తెలియదు నీకు? ఒరే పాత బస్తీకి వైజాగ్ బీచ్ కి కొన్ని లక్షల మంది వస్తారు. మీ అత్తగారి దగ్గర కూడా వస్తారా? అలా మాట్లాడుకో. మా అత్తగారు అయ్య బాబు నిప్పు, నువ్వు పెద్ద పప్పుని. వెళ్తావా ఎలా ఇక్కడ? ఏమండి అడ్రస్ నాకు తెలుసండి. నీ లేనప్పుడు ఆ అడ్రస్ కి వెళ్తున్నావా? నిన్ను ఏమండి కొంచెం మీ ఆవిడని పంపిస్తారా? మళ్ళీ పంపించేస్తావా? అలాంటి కాదండి. అది అలాంటిది వెళ్తే నెలల దాకా రాదు. 3 నెలలు అయింది, మొన్న వచ్చింది. అది అడ్రస్ తెలుసు అనుకుంటా. ఉన్న చెప్పు. నువ్వు వెళ్తావా నన్ను వెళ్ళిపోమంటావు? నేను వెళ్ళిపోతాను. అది ఎప్పుడు గిరిరాజు స్టూడియోలోనే ఉంటుంది రామంగాని. నువ్వేంటి అది చూస్తున్నా? ఎవరికి మళ్ళీ ఇంకో కొత్త అమ్మాయికా? ఏమండి? పద బస్సు వచ్చింది. ఎవరికే చాటింగ్? ఆ కండక్టర్ చేస్తుంది. ఎవరికి చాటింగ్లు తెగ చేసా? మీరిద్దరూ చేస్తారు. ఓకే, నచ్చితే